ఫ్యాన్ ఎక్కమన్నారు, ఎక్కాం. మాకేం తెలుసు, మేము మామూలుగా వెళ్ళాము, కేసు ఇచ్చాము, ఇచ్చింది మేము, మాకేమైందని వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే నిదానంగా మొత్తం ఆ జీబులు ఎక్కించుకుని మొత్తం కూడా నైట్ 2 వరకు తిప్పారండి మమ్మల్ని, ఎక్కడికెక్కడికో తిప్పారు. 2 తర్వాత పెదపారిపూడి స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఉంగుటూరు స్టేషన్ తీసుకెళ్లారు. తెల్లరగట్ట అయ్యేపటికి ఉంగుటూరు స్టేషన్ తీసుకెళ్లి అప్పుడు చెప్పారండి, మీ మీద కేసులు కట్టాము, మిమ్మల్ని కోర్టుకు హాజరుపరుస్తున్నామని అప్పుడు చెప్పారు. నిజంగా మాకు తెలియదండి, మేము ఏదో మామూలుగా అరెస్ట్ చేస్తారు వదిలేస్తారని అనుకుంటాం. మేము ఆ విధంగా అన్యాయంగా అక్రమంగా కట్టారండి, తప్పు కదండి. ఆ రోజు మా కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయం మొత్తం పగలగొట్టి, మా కారులు పగలగొట్టి మా మీద అక్రమం కేసు పెడితే ఎంత అన్యాయం అండి ఇది. ఆ రోజు ఉన్న అధికారం ఉన్న మదంతో పెట్టేశారండి. ఇవాళ అయితే ఒక విషయం వెంకట గురుమూర్తి గారు, టీడీపీ ఈ అంశాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయిందనే అసంతృప్తి మీ కార్యకర్తల్లో అయితే బలంగా ఉంది. సరే, ఎన్ని చేసినా వంశీ తప్పించుకుంటాడు, కొడాలి నాని తప్పించుకుంటాడు, లేకపోతే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని తప్పించుకుంటారు. ఉత్తినే మాది అరణ్య రోదన మేమంతా మొత్తుకున్నా ఆ రోజు ఎంతమంది కార్యకర్తలు గాయపడ్డారు? టీడీపీ గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు స్వయంగా మీరే గాయపడ్డారు అండ్ మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత జాప్యం చేయటం అనేది ఏ మెసేజ్ పంపిస్తుంది మీ క్యాడర్స్కి? అంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు దేనికైనా కానీ టైం ఉంటుంది, చట్టం ఎవరికైనా కానీ ఒకటే. దీంట్లో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూపించారు 88 మందిలో. కొంతమంది ఏంటంటే పారిపోయి కలుగుల్లో దాక్కున్నారు, కలుగుల్లో దాక్కున్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాస్తవం మీరు అన్నది, ఎందుకంటే కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున మరి వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ విధానాలు కానీ, అటు వలబనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇవాళ కూడా ఏమి చేయలేదనేది అసంతృప్తి కార్యకర్తలు అయితే. కాబట్టి ఇవాళ ఏ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్ష. ఒకసారి సత్యవర్ధన్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సత్యవర్ధన్ వాళ్ళనేది వైసీపీ ఏంటి అభియోగాలు మోపుతోంది, ఒక దళితుడిని మీ అడ్డం పెట్టుకుని అతని చేత కంప్లైంట్ ఇప్పించారు మీరని. అతనేమో పార్టీ ఆఫీసులో పనిచేసే వ్యక్తి. ఇప్పించిన తర్వాత అతను పట్టించుకోలేదంట కదా మీరు, అందుకనే అతను కోపంతో వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడనే ఒక మాట వస్తుంది బయట. సార్, సత్యవర్ధన్ అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. సత్యవర్ధన్ ఉద్యోగంలో పెట్టాం. ఆ రోజున అక్కడ ఇన్ఛార్జిగా బర్చుల అర్జునుడు గారు ఉండేవాడు. అర్జునుడు గారు, అదేవిధంగా అబ్బాయి బొత్సుల బోసు, వాళ్ళు అక్కడ కార్యాలయం నడిపే సందర్భంలో అక్కడ కుర్రోని పెట్టుకున్నారు. ఇప్పుడు దళితుడిని ఉద్యోగం ఇచ్చి పెట్టుకున్నాం కీలకమైన పార్టీ కార్యాలయంలో, అది మంచి పనే కదా. అతన్ని అశ్రద్ధ ఎందుకు చేస్తారండి? అతను ఎందుకు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఆ రోజు అక్కడ ఉన్నాడు, ఆయన ఆఫీసులో ఉన్నాడు కాబట్టి, అవన్నీ కూడా చూశాడు కాబట్టి తనతో కేసు పెట్టించారు. ఆ రోజు తను కేసు పెట్టాడు దాని మీద. అంతేగాని దళితులు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? దళితులు మంచి చేయాలని కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చాం కాబట్టి ఆ రోజు జరిగిన సంఘటన మీద ఆయన స్పందించాడు. ఇంతకీ అతను ఇప్పటికీ మీతోనే ఉన్నాడా, టీడీపీతోనే ఉన్నాడా, లేకపోతే వల్లభనేని వంశీ క్యాంప్కి షిఫ్ట్ అయిపోయాడా? అతన్ని ప్రలోభ పెట్టారంటున్నారు. ఏం ప్రలోభాలు పెట్టారు వాళ్ళు? ప్రలోభాలు పెడితే మారిపోతారా టీడీపీ ఆఫీసులో పనిచేసేవాళ్ళు? వాసుదేవన్ గారు, కొన్ని విషయాలు ఇప్పుడు అరెస్ట్ చేశారు, దీని మీద దర్యాప్తు చేస్తా ఉన్నారు. కొన్ని విషయాలు మనకు తెలుస్తుంది, దానికి సాయంత్రానికి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఎవరేంటో తెలిసింది, ఎవరెక్కడ ఉన్నారో తెలిసింది. ఎవరో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గుడ్డిగా ఎవరో కూడా ఏం చేయరు కదండి. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ అయినట్టు అనుకోవచ్చా వెంకట గురుమూర్తి గారు? ఇన్నాళ్ల తర్వాత ఆఫ్టర్ 8 months రెడ్ బుక్ లో రాసిన పేర్ల అరెస్టులు వంశీ అరెస్ట్ తో మొదలైనట్టు భావించవచ్చా? సార్, రెడ్ బుక్ ఆ రోజున లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసే సందర్భంలో రెడ్ బుక్ లో ఏం రాశారంటే, రెడ్ బుక్ అంటే అదేం డేంజర్ కాదు, పేదవాడి కష్టం రాశాడు, కార్యకర్తలు పడుతున్న బాధలు రాశారు. అదేవిధంగా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది పెడతామన్నారో వాళ్ళ యొక్క హిస్టరీ రాశారు. ఎవరు ఆస్తులను ధ్వంసం చేశారో అక్కడ రాశారు. ఏ అధికారులు అన్యాయంగా ప్రవర్తించారో అవి రాశారు. అది రెడ్ బుక్ అనేది మాకు తెలుగుదేశం పార్టీకి ఒక రక్షణ కవచం లాంటిది. అంతేగాని దానివల్ల అక్రమంగా కేసులు పెట్టడం కానీ లేకపోతే అన్యాయంగా కానీ చేయటం కానీ అదేం కాదు. అది కేవలం ఆ రోజున కష్టాలు రాసుకున్నాడు. ఆయన రోడ్డు వెళ్తున్నప్పుడు చెప్పే బాధలు రాసుకున్నాడు, వాళ్ళ గాథలు రాసుకున్నాడు, పొలాలు ఆక్రమించుకుంటే రాసుకున్నాడు. అవన్నీ కూడా ఏంటంటే ఆయన ఆ కష్టాలన్నీ కూడా ఆ బుక్ రూపంలో రాశారు. అవన్నీ కూడా పరిష్కారం చేయటమే. కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎంతో మంది కలిశారు ఆయన ఆ రోజున. వాళ్ళ యొక్క అన్ని సమస్యలు అందుట్లో ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు యువ నాయకుడు, మా నాయకుడు, ఇవాళ ఏంటంటే
ఆయన అన్ని కూడా ఒక్కోటి అన్ని కూడా ఏదైతే ఆ బుక్ లో రాసుకున్నారో అన్నిటి కూడా సాధన పరిష్కరించడం కోసం ఉపయోగపడేటువంటి పుస్తకమే ఆ రెడ్ బుక్. అంతేగాని ఆ రెడ్ బుక్ వల్ల మేమేమో బెదిరిత్వం, మేమేమో అక్రమ కేసులు పెట్టించడం ఉండదండి. అది ఒక ఒక మార్గదర్శకం అనమాట ఆయనకి అది. ఎందుకంటే ఆ రోజున ఆయన మొత్తం కూడా అందుట్లో పొందుపరిచాడు. ఇదే కాదండి, అనేక పరిశ్రమలు మూతపడేటువంటి వాటి గురించి రాశాడు. కియా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో రాశాడు. అన్ని కూడా పరిష్కారం. రెడ్ బుక్ లో ఈయన పేరు తర్వాత వల్లభనేని వంశీ పేరు తర్వాత విజయవాడలో దేవినేని అవినాష్, అలాగే కృష్ణా జిల్లాకు చెందిన నాయకులు జోగి రమేష్, చంద్రబాబు గారి నివాసం మీద దాడి చేయడానికి వెళ్ళిన జోగి రమేష్, వీళ్ళందరూ కూడా 1 by 1 మొదలైతాయట కదా కేసులు. కొడాలి నాని, నెక్స్ట్ రోజా. వాసుదేవన్ గారు నాకు ఇవాళ అధికారం ఉందని చెప్పి నేను మీ ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే మీరు ఊరుకుంటారా వాసుదేవన్ గారు? దాని మీద చట్టం తన పని తను చేసుకోదా వాసుదేవన్ గారు? ఇవాళ ఆయన అధికారం ఉందని చెప్పి ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి జోగి రమేష్ అనేటువంటి ఒక రౌడీ గూండా లాగా ప్రవర్తించి ఆ రోజున అక్కడ అలా ముఖ్యమంత్రి చెప్పాడని, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని 10 కార్లు వేసుకుని జనాలు వేసుకెళ్లి దాడి చేస్తాం కరెక్ట్ అండి? మీరు చెప్పండి సార్. ఇవాళ అధికారం ఉందని చెప్పి ఎక్కడన్నా అలాంటి సంఘటనలు జరగనిస్తున్నామా? మాకు ఒక ఎమ్మెల్సీ అయితే డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తారండి. అవన్నీ కరెక్ట్ అంటారా? ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ని చంపేయటం అది కరెక్ట్ అంటారా? చెప్పండి అండి. ఎంతమంది ఆడబిడ్డలను చంపేశారండి? మంది ఆడబిడ్డలు అత్యాచారానికి గురయ్యారండి? ఈ రాష్ట్రాన్ని గంజాయిమయం చేసి అభం సొంపం తెలియనటువంటి అమర్నాథ్ గౌడ్ అనేటువంటి బిడ్డని తన అక్కని ఏడిపిస్తుంటే అడిగినందుకు ఎంత దారుణం అండి. ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు? మీ హెడ్ క్వార్టర్స్, టీడీపీ హెడ్ క్వార్టర్స్ గుంటూరులో ఉన్న, అంటే నేషనల్ హైవే మీద టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద డే లైట్లో జరిగిన దాడి, సుత్తి తీసుకొని మాడు పగలగొట్టారు మీ కార్యకర్తల్ని. ఇంతవరకు అక్కడ ఎట్లాంటి చర్యలు లేవు. కార్యకర్తలు అడుగుతున్నారు. వాసుదేవన్ గారు, నేను ఆ సంఘటన జరిగినప్పుడు కరెక్ట్ గా నేను అట్లా బయటికి వెళ్ళి నేను బెంచ్ సర్కిల్కి వెళ్ళేప్పటికి జరిగింది. మళ్ళీ నేను వెనకొచ్చానండి. ఆ రోజు కూడా నేను ఉన్నాను సార్. ఆ రోజు జరిగిన దాడిలో కూడా నేను ఉన్నానండి. ఏంటండి ఈ పాపాలు ఏంటి చెప్పండి? డీజీపీ ఆఫీస్ ఎక్కడండి? డీజీపీ ఆఫీస్ ఎక్కడ ఉందండి? మా పక్కన